సార్ ఫస్ట్ ఒకసారి గిల్లండి. నిజమేనా సార్? ఒక్కసారి కొట్రా, ఒక్కసారి కొట్రా ప్లీజ్. యా నిజమే. వేణుగారు ఆన్ డ్యూటీ అంతే. ఇంకా వేణు ఆన్ డ్యూటీ ఇన్ రామారావు ఆన్ డ్యూటీ. సార్ 9 years యువర్ ఇన్ టు బిజినెస్. ఒక్కసారిగా కెమెరా ముందు యాక్షన్ అనగానే వాట్ ఇస్ యువర్ ఫస్ట్ ఫీలింగ్? నాకు వెంకటేష్ గారికి మీకు ఎక్కువ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్. వెరీ గుడ్ అండి, ఇట్స్ బ్లెస్సింగ్. ఫస్ట్ సెట్కి రాగానే రవితేజ గారు ఏం మాట్లాడారు? ఇంత సింపుల్గా ఉంటారా? ఇంత డౌన్ టు ఎర్త్ ఉంటారా? ఇంతే ఉంటారా రియల్ లైఫ్లో కూడా? దట్స్ వేణు, దట్ ఇస్ వేణు. సార్ ఇంత సింపుల్గా ఉంటారు, కెమెరా ముందు అన్ని నవ్వులు ఎలా పండిస్తారు అసలు మీరు? అయ్యో, ఆన్ కెమెరా అంటే వచ్చేస్తుందా? నా దృష్టిలో ఎంటర్టైన్ చేయడం చాలా కష్టం. అలా మేడం సపోర్ట్ మీ రియల్ లైఫ్లో ఎలా ఉండేది సార్? 100% credit I'll give to my wife because అందుకని I always have a greatest respect for ladies. వేణు గారికి ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? బాబు మీకు పెళ్ళయిందా అని అడుగుతారు ఫస్ట్. అవ్వలేదని చెప్తారు కదా మీరు. పెళ్ళయింది, ఓకే. నాకు 2 పిల్లలు. వన్ డైలాగ్ ప్లీజ్, లాస్ట్ అండ్ ఫైనల్. దెబ్బ తగిలితే రక్తం కాక రసం సాంబార్ గారు ఉద్దేటి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బ్యాక్ సైడ్ రామారావు ఆన్ ద డ్యూటీ, ఫ్రంట్ సైడ్ వేణు ఆన్ ద డ్యూటీ అనమాట. సో ఇప్పటికి అర్థమై ఉంటుంది స్వయంవరం, చిరునవ్వుతో అండ్ పెళ్ళాం ఊరెళ్తే. అసలు ఇలాంటి సినిమాలు చేయాలంటే కొంతమంది ఆర్టిస్టులు పెట్టి పుట్టాలి ఇండస్ట్రీకి అంటారు. ఈయన అదే పెట్టి పుట్టాడు కాబట్టి ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్ చేశారనమాట 1999. సో ఇప్పటికి నాకు బాగా గుర్తు, మేము స్కూల్కి వెళ్ళే డేస్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనకి తీసింది 26 సినిమాలు అయినా కానీ 200 సినిమాలు తీసిన ఒక హీరోకు ఉన్న క్రేజ్ ఉంది. సో యూట్యూబ్లో ఆయన సర్చింగ్ ఎక్కువైపోయింది, గూగుల్లో ఆయన మీద ఇంకా సర్చింగ్ ఎక్కువైపోయింది రామారావు ఆన్ డ్యూటీ తర్వాత. ఇంకెందుకు వెయిట్ చేయటం? సార్ ఫస్ట్ ఒకసారి గిల్లండి. నిజమేనా? వేణుగారే కదా? హాయ్ రోషన్, గుడ్ మార్నింగ్ సార్. ఒక్కసారి థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి కొట్రా ప్లీజ్. యా నిజమే. థ్యాంక్ యూ వెరీ మచ్ రోషన్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు యువర్ టాక్ షో. థ్యాంక్స్ అలాట్. అండ్ ఏం చెప్పారు మీరు? స్వయంవరం, చిరునవ్వుతో, పెళ్ళాం వెళ్తున్నా, అసలు కళ్యాణ రాముడు, హనుమాన్ జంక్షన్. అదే హనుమాన్ జంక్షన్, అదే చెప్పుకుంటూ పోవాలి. కాదు అంటే మీరు ఇందాక ఒక చిన్న మాట చెప్పారు, పెట్టి పుట్టడం అనేది. కాదండి, అది నా అదృష్టం అనుకోవాలి, నా భాగ్యం అనుకోవాలి. మంచి మంచి సినిమాల్లో నేను కూడా ఉంటాం. ఓకే. సినిమా అనేది ఒక సమష్టి కృషి. ఓకే. సో అంతమంది కలిసి వర్క్ చేస్తే సినిమా సక్సెస్ కాదు. సినిమా సక్సెస్ అయినప్పుడు ఆర్టిస్ట్, అందరూ టెక్నీషియన్, అందరూ లైమ్ లైట్లోకి వస్తారు. ఓకే. బికాస్ ఆఫ్ ది మూవీ. ఎస్. సో వేణు గారు, రామారావు ఆన్ డ్యూటీతో ఇది మీ సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవాలా, లేకపోతే మీరు కావాలని టైం గ్యాప్ తీసుకున్నారని? ఏం లేదండి, ఇన్నింగ్స్ అటువంటిది ఏం లేదు. ఐ జస్ట్ టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్ టు మీ. సో నేను మైండ్లో అటువంటిది ఏం లేదు. సో ఈ సినిమా యాక్చువల్గా, ఈ సినిమా మొదలుపెట్టే ముందు ఇంకో సినిమా ఆల్రెడీ కమ్బ్యాక్కి ఇంకో సినిమా ఎంచుకున్నాను. బట్ ఇది ముందు వస్తుంది, రిలీజ్ అవుతుంది. సో రామారావు డ్యూటీ ముందు రిలీజ్ అవుతుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ఇన్ దిస్ ప్రాజెక్ట్. మళ్ళీ ఒక మంచి ప్రాజెక్ట్లో నాకు అవకాశం కలిగినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. రవితేజతో వర్క్ చేయడం కానీ ఇవన్నీ ఇట్స్ ఆల్ ఎక్స్పీరియన్స్. నాకు జనరల్గా మల్టీ స్టారర్స్ ఎందుకు బాగా ఇష్టం అంటే, యూ గెట్ టు మిక్స్ విత్ లాట్ ఆఫ్ ఆర్టిస్ట్. అంటే ఐఎమ్ నాట్ వెరీ సోషల్ పర్సన్, వెరీ ప్రైవేట్ పర్సన్. సో ఇటువంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఐ ఫీల్ వెరీ ఎక్సైటెడ్ టు వర్క్ విత్ అదర్ ఆర్టిస్ట్. కానీ అంటే చాలా నేర్చుకోవచ్చు అనేది నా అభిప్రాయం. అంటే ఇన్ని ఇయర్స్ ఏ సినిమా సైన్ చేయకుండా, ఒప్పుకోకుండా ఉన్నారు. బట్ ఆ రామారావు ఆన్ డ్యూటీ ఒక్కసారిగా ఒప్పేసుకోవడానికి గల మెయిన్ రీజన్ అంటే ఆ కథలో అంత బలం ఉందా మీకు ఇచ్చే క్యారెక్టర్లో? కొద్దిగా రివైండ్ చేసుకుంటే, థ్యాంక్స్ టు కరోనా టైంలో మళ్ళీ టీవీ చూసే అవకాశం కలిగింది నాకు. అంటే బికాస్ ఆఫ్ టైం దొరకడం కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. చూసినప్పుడు మళ్ళీ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ, దీంట్లో మన పాతాల్లో కానీ, ఫ్యామిలీ మ్యాన్ కానీ, మనీ హేస్ట్ అని అలా రకరకాల చాలా మంచి మంచి వెబ్ సిరీస్లు చూడటం మొదలుపెట్టాను. అప్పుడు నాకు మళ్ళీ కలిగింది, అరే అవును అదేంటి మనం యాక్టింగ్ చాలా దూరంగా ఉన్నాం, లెట్స్ స్టార్ట్ డూయింగ్ సంథింగ్ అన్నప్పుడు
ఎంచుకున్న సినిమా ఫస్ట్ కంబ్యాక్కి చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ వాళ్ళది. సో అది స్టార్ట్ అయిన తర్వాత రామారావు డ్యూటీ ఎంటర్ అయింది. నాకు మధ్యలో ఈ సినిమా వచ్చింది. అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ రోల్. డైరెక్టర్ శరత్ మండవా ఆయన చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా ఉంటే మీరు చేస్తే చాలా బాగుంటుంది అని అప్రోచ్ అయ్యారు. సో ఐ ఫెల్ట్ లైక్ ఐ టోల్డ్ హిమ్ ఓపెన్గా, మీకు నా మీద నమ్మకం ఉంటే లెట్స్ డూ ఇట్ అని చెప్పాను. అంటే క్యారెక్టర్ ఇట్స్ గుడ్ క్యారెక్టర్, మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే బికాస్ ఐ జస్ట్ డోంట్ వాంట్ రివీల్ ఇట్. సిఐ మురళి అనే పేరు, క్యారెక్టర్ పేరు, చిన్న ఒక కాంప్లెక్సిటీ ఉంటుంది, అది ఆ సినిమా చూస్తే అర్థం అవుతుంది. సో ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ అండి. ఓకే, ఐ ఎంజాయ్డ్ వర్కింగ్, ఐ ఎంజాయ్డ్ డూయింగ్ దట్ క్యారెక్టర్. సో వేణు గారు మీరు బిఫోర్ ఒక మాట అన్నారు, ఇది సెకండ్ ఇన్నింగ్స్ ఏం కాదు అని. సెకండ్ ఇన్నింగ్స్ అని కాదు, ఇన్నింగ్స్ అని ఆలోచించలా. యా ఓకే, బట్ 9 years గ్యాప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది వేణు తొట్టెంపూడి గారు అనేది 9 కోట్ల మిమ్మల్ని ప్రేమించే జనాభాకి ఒక క్వశ్చన్ మార్క్. ఏం చెప్తారు దీనికి? No reason. I don't know. There's no reason. I told you కదా. I take life as it comes. Like there's no reason. No reason. मतलब నాకు not that destiny. I believe in destiny. నేను గ్యాప్ తీసుకోవాలి, మళ్ళీ పలానా టైంకి ఎంటర్ అవ్వాలి. నథింగ్ ఇస్ ప్లాన్. I take things as it comes. ఎందుకంటే not that I didn't want to do. I couldn't do it. బికాస్ మధ్యలో చాలా ఆఫర్స్ చాలా వస్తూ ఉన్నాయి. అందరికీ దండం పెట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను గుర్తుపెట్టుకున్నాను మీరు మళ్ళీ పిలుస్తున్నారు. బట్ నాకు టైం లేదు. ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. ఓకే, ఐ బీన్ డూయింగ్ సంథింగ్ ఎల్స్, మా ఫ్యామిలీ బిజినెస్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఐ వాజ్ బిజీ, నేను చెప్పాను కదా. అందుకని థ్యాంక్స్ టు కరోనా మళ్ళీ యాక్టింగ్ వైపున ఇంట్రెస్ట్ మళ్ళీ కలిగింది. లైక్ లెట్ మీ అరే ఐ షుడ్ డూ అంటే చూడగానే సి యాక్టింగ్ ఈజ్ ఆల్వేస్ మై ఫస్ట్ లవ్. ఓకే, సో దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. యాక్టింగ్ ఇస్ ఆల్వేస్ మై ఫస్ట్ లవ్. సో అది అందుకని మళ్ళీ ఎక్కడో మళ్ళీ ట్రిగర్ స్పార్క్ అయింది. ఐఎమ్ బ్యాక్ డూయింగ్ మూవీస్. ఓకే, మూవీస్ అని కాదు, మూవీస్ కూడా కాదు, వెబ్ కూడా చేస్తున్నానండి. కపుల్ ఆఫ్ వెబ్ సిరీస్ ఆర్ దేర్ ఇన్ పైప్ లైన్. రామారావు వేణు గారు ఆన్ డ్యూటీ అంతే ఇంకా. వేణు గారు ఆన్ డ్యూటీ, వేణు ఆన్ డ్యూటీ అండ్ రామారావు ఆన్ డ్యూటీ. ఓకే, బ్యాక్ ఆన్ డ్యూటీ అనేది నేను కూడా ఐమ్ కీపింగ్ మై ఫింగర్స్ క్రాస్డ్ అండి. గాడ్ విల్లింగ్లీ ఐ హోప్ ఐ విల్ గెట్ గుడ్ మంచి ప్రాజెక్ట్స్ తోటి ప్రజల ఆశీస్సులతో చేయాలి అనేది నాకు కూడా ఆశ ఉంది. ఓకే, బిఫోర్ మీరు ఒక మాట అన్నారు, నేను కొంచెం మిడిల్లో బిజినెస్ వల్ల సినిమాలు చేయలేకపోయాను. మిడిల్ బిజినెస్ ఐ టోల్డ్ యూ డెస్టినీ. వాట్ ఎవర్ లైఫ్ టేక్స్ మీ ఐ ట్రావెల్. వాట్ ఎవర్ ఇట్ మే బి, వేర్ ఎవర్ లైఫ్ టేక్స్ మీ ఐ ట్రావెల్. బిగ్ టైమ్ రెండే బిగ్ టైమ్ ట్రావెలర్ అండ్ బిగ్ టైమ్ ఫుడీ అనమాట. ఓకే, నాకు మంచి ఫుడ్ అంటే ఇష్టం, ట్రావెలింగ్ అంటే ఇష్టం. బాగా తగ్గిపోయారు. ఫుడ్ సరిగా తినలేదు ఈ మధ్య అయితే. తగ్గిపోవడం అదేం లేదండి. ఇట్స్ లైక్ ఐ టు లుక్ గుడ్, ప్రాబబ్లీ ఎనీథింగ్ టు లుక్ గుడ్, యూ టు వర్క్ ఇట్ అవుట్, యూ టు వర్క్. ఓకే, ఈ గ్యాప్ తర్వాత చాలా మంది వేణు గారి గురించి ఎక్కువ థింక్ చేసి ఆలోచించి సర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే, సో ఒక యాక్టర్గా ఒక హీరోగా మాత్రమే మాకు వేణు గారు తెలుసు, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్గా చాలా తక్కువ మందికే తెలుసు. సో ఇప్పుడు ఏదో టాలీవుడ్లో తీస్తున్నారు కానీ బాహుబలి 100 కోట్లు 200 కోట్లు, ఆయన తెలుసుకుంటే 1000 కోట్ల సినిమా తీసారు రేంజ్ అన్నారు. సార్ ఏంటి సార్ వేరే సెటప్ అసలు మొత్తం అది నెక్స్ట్ లెవెలా? అదేం కాదండి, మన టాలీవుడ్ అంబానీ అని చెప్తున్నారు. సారీ అండి, నేను చాలా పొరపాటు పడుతున్నారండి. నేను చాలా కటౌట్లో చాలా పెద్దవాడిని కానీ నేను చాలా చిన్నవాడిని అండి. సో అదేం లేదు. సి అవన్నీ కాదండి. దిస్ థింగ్ ఇస్ టు బీ హ్యాపీ అండ్ ఎంజాయ్ వాట్ ఎవర్ యూర్ డూయింగ్. వేర్ ఎవర్ యూ ఆర్, యూ షుడ్ బీ హ్యాపీ అండ్ ఎంజాయ్ వాట్ యూర్ డూయింగ్. దట్స్ మై ప్రైమ్ మోటో. సో దట్స్ ఇట్. సడన్లీ రియలైజ్ సరే ఏంటి నేను ఐమ్ నాట్ యాక్టింగ్ అని నేను వచ్చాను. ఇట్స్ జస్ట్ లైక్ యూనో హౌ డు ఐ అంటే ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. అంటే ఐ క్లియర్ టు యూ, మీకు అని అర్థం అవుతుంది నేను చెప్పేది? డెఫినెట్గా అర్థం అవుతుంది ఆడియన్స్కి అర్థం. మీరు ఎలా చెప్పినా అర్థం అవుతుంది. అదేనండి, సడన్లీ రియలైజ్. ఐ టోల్డ్ యూ కదా, ఈ కరోనా టైంలో సడన్లీ రియలైజ్ అరే ఐఎమ్ నాట్ యాక్టింగ్ నో రైట్ అనేది. అప్పుడు ఇంట్రెస్ట్ కలిగినప్పుడే నాకు ఫస్ట్ ఈ చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ వాళ్ళు వచ్చారు. నెక్స్ట్ చాలా మంచి సబ్జెక్ట్ అండి, లవ్లీ సబ్జెక్ట్. సో అదే ఎంచుకున్నాను. దాంతో ఐ షుడ్ స్టార్ట్ అగైన్. ఓకే, బికాస్ నాకు కూడా ఒక చిన్న ఇది ఉంటుంది కానీ టెన్షన్ ఉంటుంది, భయం ఉంటుంది, ఒక ఇది ఉంటుంది. మంచి ప్రాజెక్ట్తో మనం ముందుకెళ్ళాలని అటువంటి టైంలో ఇది కూడా రావటం, దిస్ వాజ్ అగైన్ వన్ ఆఫ్ ద వెరీ నైస్ ప్రాజెక్ట్స్. నైస్ టీమ్ అండి, మంచి ప్రొడ్యూసర్స్, మంచి డైరెక్టరు, కెమెరామెన్ ఎక్స్ట్రాడినరీ కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ శాంసీ. అసలు రామారావు డ్యూటీలో పాటలు విన్నారా? అసలు పాయిజన్
సూపర్, అసలు చాలా బాగా వచ్చింది. అండ్ వర్కింగ్ విత్ రవితేజ ఇస్ అగైన్ విత్ లవ్లీ ఎక్స్పీరియన్స్ అండి. సార్ 9 years యువర్ ఇన్ టు బిజినెస్, ఒక్కసారిగా సెట్కి వచ్చేసి మళ్ళీ మేకప్ వేసుకొని ఒక్కసారిగా కెమెరా ముందు యాక్షన్ అనగానే వాట్ ఇస్ యువర్ ఫస్ట్ ఫీలింగ్? నాకు 9 years కాదు ఇష్యూ, ప్రతిరోజు కెమెరా ముందు నుంచినప్పుడు నాకు టెన్షన్ ప్రతిరోజు. అంటే ఏంటి టెన్షన్ అంటే సీన్ బాగా పండాలి, సీన్ బాగా పండాలి, సీన్ బాగా రావాలి, ఈ టెన్షన్ ప్రతిరోజు ఉంటుంది. అప్పుడు గ్యాప్ వచ్చిందని అదేం లేదండి. కెమెరా అనేది ఎందుకంటే ఇట్స్ లైక్ ఆడియన్స్. అదే మన స్టేజ్లో చేస్తున్నాం అనుకోండి, ఇక పర్ఫార్మింగ్ ఆన్ ద స్టేజ్ కెమెరా కాదు కదా, ఆడియన్స్ ఉంటారు అందరూ, పర్ఫామ్ చేస్తున్నాం. ఇది స్టేజ్ కాదు, ఇది మనం క్యాప్చర్ చేస్తున్నాం. సో ఆడియన్స్ వల్ల కెమెరా, అంతేగాని కెమెరా అనేది మైండ్లో అది అసలు సెకండరీ. బాగా రావాలి, సీన్ బాగా పడుతుంది, ఈ టెన్షన్స్ ఉంటాయి నాకు ఎప్పుడు. అంతే అంటే నేను అంతే ఆలోచించుకుంటాను, కెమెరా ఉందా అది ఉందా, ఎవ్రీడే ఉంటుంది ఆ టెన్షన్. బాగా పండాలి, సీన్ బాగా వర్కౌట్ అవ్వాలి. ఓకే, అంటే రకరకాలుగా, అంటే ఒక్కటే కదండి, దీంట్లో డైలాగ్స్ బాగుందా, దీంట్లో టైమింగ్ ఎట్లా వస్తుంది, అన్నీ ఉంటాయి. ఒక సీన్ పండాలంటే అన్నీ ఉండాలి కదండి. సో ఇట్ ఆల్ డిపెండ్. అందుకే చెప్తున్నాను, సినిమానే సమష్టి కృషి. పిక్చరైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, డైలాగ్స్ రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, యాక్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ. సో ఒక సీన్ బాగా కన్సీవ్ అవడానికి ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు, సో మనకు there's always lot of అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ కదా నా డ్యూటీ కాదు, బట్ ఇన్వేరియబుల్ అది ఎందుకు మైండ్లో ఫస్ట్ నుంచి అట్లా వచ్చేసింది. సార్ 1999 నుంచి స్వయంవరం ఇప్పటి వరకు కూడా వేణు గారికి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆడియన్స్, సెట్ ఆఫ్ ఆడియన్స్ ఎవరు అంటే ఏమని చెప్తారు? లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్, అమ్మాయిలు, లేకపోతే యూత్, లేకపోతే అంకుల్స్ నుంచి ఇప్పుడున్న ముసలిల వరకు? నేను చేసిన జానర్ ఫస్ట్ అసలు స్వయంవరం, చిరునవ్వుతో ఇవన్నీ రొమాన్స్ ఎంటర్ అయ్యి, హనుమాన్ జంక్షన్ తర్వాత ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ బేస్డ్, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఇది. సో ఖచ్చితంగా నా అభిప్రాయం ఏంటంటే లేడీ ఫ్యామిలీ ఆడియన్స్ అనేది ఎక్కువ మంది ఉంటారని నా గట్టి నమ్మకం. ఫ్యామిలీ ఆడియన్స్ దే వుడ్ లవ్ టు వాచ్ మీ అనేది నా గట్టి నమ్మకం. వాళ్ళ ఆదరణ వల్లే నా సినిమాలు ఇంత బాగా ఆడిని కూడా నేను అనుకుంటున్నాను, ఫ్యామిలీ ఆడియన్స్ వల్ల. ఎక్కువ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మీకు? అవునా? అవును. ఓకే, వెంకటేష్ గారికి మీకు ఎక్కువ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్. ఓకే, వెరీ గుడ్ అండి, ఇట్స్ బ్లెస్సింగ్. నిజంగా వాస్తవంగా ఇట్స్ బ్లెస్సింగ్. మిమ్మల్ని ఇప్పటి వరకు వాళ్ళ హీరోగానే ఇమాజిన్ చేసుకున్నారు వాళ్ళ మైండ్ లో, ఓ మా వేణు గారు హీరో అని. ఒకసారిగా సపోర్టింగ్ క్యారెక్టర్ అనేది కష్టంగా ఉంటుంది. కాదు రోషన్, ఒక చెప్పిన ఒకటి, ప్రతి తల్లికి తన కొడుకు ఒక పెద్ద హీరో. నువ్వు సినిమాలో ఉండు, వేరే ప్రొఫెషన్లో ఉండు, ఓకే, ప్రతి తల్లికి తన కొడుకు ఒక హీరో. సో మనం ఎక్కువ ఐ డోంట్ థింక్ మచ్ అబౌట్ హీరోనా ఇదా అని కాదు, సినిమా బాగాడిందా, ఆ సినిమాలో మనం ఉన్నామా, అంతే. దిస్ థింగ్ డెఫినెట్గా ఎస్. నేను చేసిన సినిమాలు అటువంటి, కాబట్టి అందరి మైండ్లో ఏంటంటే ఇప్పుడు కూడా లీడ్ రోల్ ఉంటే బాగుంటుంది అనేది ఫీడ్బ్యాక్లు వస్తున్నాయి. హూ నోస్, నేను స్టార్టెడ్ స్లోలీ మై జర్నీ, గాడ్ విల్లింగ్లీ, లెట్స్ హోప్ సో. ఇంకా ముందు మంచి అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తానండి. ఓకే సార్, ఇండస్ట్రీలో మీరు, తొట్టంపూడి వేణు గారు అండ్ వడ్డే నవీన్ గారు, వీళ్ళిద్దరిని ఇంట్రడ్యూస్ చేయాలి మళ్ళీ ఇండస్ట్రీకి, మళ్ళీ చూపించాలి తెర మీద, ప్రేక్షకులు చాలామంది అడుగుతున్నారని చాలామంది డైరెక్టర్స్ కూడా చాలా క్యూరియాసిటీ ఉంటుంది. అట్ ది సేమ్ టైం హీరో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కానీ మీలాంటి వాళ్ళు ఆన్ సైట్స్కి మళ్ళీ వచ్చేస్తున్నారంటే వాళ్ళకి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. డే 1 అసలు మీట్ అవ్వాలి, ఎలా ఉన్నారు, ఏంటి, ఇన్ని ఇయర్స్ ఎందుకు గ్యాప్ తీసుకున్నారు, వాళ్ళకి కూడా మాలాగే ఉంటుంది అడగాలని. ఫస్ట్ సెట్కి రాగానే రవితేజ గారు ఏం మాట్లాడారు మీతో? అసలు మీకు ఒకటి చెప్పిన, రవితేజ గారు అసలు ఏం ఆలోచించండి, ఆయన ఎంతసేపు వచ్చా, వేణు బాగున్నా, ఓకే వెరీ గుడ్, వెల్కమ్ బ్యాక్, ఓకే సీనియరా, రెడీయా, అంత సింపుల్ మనిషి అనమాట. అండ్ ఈ డజంట్ పోక్ హిస్ నోస్ ఇంటూ అదర్స్ బిజినెస్ అనమాట. మనం ఏమో చెప్తే వింటారు కానీ అదర్వైజ్ వచ్చి అవునా అలాగా, ఓహో చేద్దాం, షార్ట్ రెడీయా, ఓకే అని అంత సింపుల్ మనిషి అండి. సో నాకు ఎందుకు బాగా నచ్చాడంటే రవి, లైక్ వెరీ సింపుల్ హ్యూమన్ బీయింగ్, స్ట్రైట్ ఫార్వర్డ్ హ్యూమన్ బీయింగ్, నో నాన్ సెన్స్ పర్సన్, వెరీ డౌన్ టు ఎర్త్. అందుకు నాకు ఈ సినిమాలో అంతా ఇంటరాక్ట్ అవడం వల్ల యాజ్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో ఇస్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అంతకుముందు ఓన్లీ ఆర్టిస్ట్గా నాకు పరిచయం, ఈ సినిమాలో నాకు అవకాశం కలిగింది కాబట్టి ఐ ఇంటరాక్టెడ్ విత్ హిమ్ ఫర్ క్వైట్ ఫ్యూ నెంబర్ ఆఫ్ డేస్. సో వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్.
సో బిఫోర్ మీరు సినిమాలు చేసేటప్పుడు మీడియా ఎంత పెద్ద లెవెల్లో లేదు కాబట్టి మీ గురించి చాలా తక్కువ మందికే తెలుసు. సో మీ కట్అవుట్ చూసి ఈయన చాలా స్టిఫ్గా ఉంటారు, స్టబ్బన్, చాలా సీరియస్గా ఉంటారేమో, భయపడతాం అన్న రేంజ్లో ఉండేది. బట్ ఆఫ్టర్ మీరు ఈ సినిమా చేసిన తర్వాత మీ కొన్ని ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత చాలామంది అనుకున్నారు ఇంత సెన్సిటివ్గా ఉంటారా, ఇంత సింపుల్గా ఉంటారా, ఇంత డౌన్ టు ఎర్త్ ఉంటారా అని. ఇంతే ఉంటారా రియల్ లైఫ్లో కూడా? దట్స్ వేణు, దట్ ఈస్ వేణు. అంతే, అంతే సింపుల్గా ఉంటుంది. ఎంత సింపుల్గా ఉంటే అంత ఈజీగా ఉంటుంది లైఫ్. లైఫ్ కూడా అంత ఈజీ గోయింగ్గా ఉంటుంది. ఏదైనా మనం తెచ్చిపెట్టుకునేది. రోషన్ ఒకటి గుర్తుపెట్టుకో రోషన్, సిన్స్ యూ యంగర్ టు మీ, ఎస్. ఎందుకు లైఫ్ సింపుల్గా ఉండాలంటే, ఈవెన్ దో ఐ స్పోక్ ఆన్ ఫోన్ విత్ యూ ఒక హాఫ్ అన్ అవర్ పై మాట్లాడిన రోజు మాట్లాడు, ఐ రిమెంబర్. నేను చాలా చేంజ్ అయ్యాను నా లైఫ్లో కూడా. కాదు అంటే నా ఒపీనియన్ 99% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మనం ఏవైతే అనుకున్నాం ఈ ప్రాబ్లం అదని అన్నీ మన హెడ్లో ఉంది, 1% బయట ఉంది. సో లివ్ సింపుల్, థింక్ సింపుల్ అండ్ మూవ్ ఫార్వర్డ్ అనేది నా పాలసీ. సో ఇఫ్ యూ అనలైజ్ అండ్ థింక్ కేర్ఫుల్లీ, ఎస్, వాస్తవంగా 99% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ విల్ బీ ఆల్వేస్ ఇన్ యువర్ హెడ్ ఓన్లీ, 1% బయట ఉంటుంది. ఫ్రమ్ డే 1 నుంచి అంతే. నాకు డే 1 కాదు, ఇవన్నీ నేర్చుకున్నాయి. ఇప్పుడు నేను వెన్ ఐ స్టెప్ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, బయట ప్రపంచం అంతకుముందు ఏంటంటే నేను ఒక బావిలో కప్పలాంటాను. సినిమా తప్పితే రెండో ప్రపంచం తెలియదు. ఇప్పుడు నేను ప్రపంచం చూశాను, బయట ప్రపంచం చూశాను. సో నేర్చుకుంటున్నాను, ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంది, నేర్చుకుంటున్నాను. సో అవుట్ ఆఫ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్పిన ఇవన్నీ. ఇంత సాఫ్ట్గా ఉంటారు కాబట్టి ఇప్పుడంటే రెమ్యునరేషన్స్ అది ఇది అని మాట్లాడుతున్నారు. అప్పుడులో అసలు రెమ్యునరేషన్ కూడా తర్వాత చూసుకుందాం, ముందు సినిమా చేసేయండి, షూట్కి వెళ్ళిపోదాం అని మాట్లాడతారంట కదా. అట్లా అనుకుంటే ఇప్పుడు రెమ్యునరేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయిన చిన్న ఇష్యూస్ అండి. అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్, ఒక ప్రొడ్యూసరు కష్టపడి సినిమా తీస్తాడు. సిన్స్ ఆల్వేస్ నన్ను లీడ్లో పెట్టుకొని చేస్తున్నారు కాబట్టి ఐ ఆల్వేస్ యూస్ టు గివ్ దెమ్ ద క్వశ్చన్. ఐఎమ్ షూర్ ఎవ్రీబడి డస్ ఇట్. వాళ్ళు కూడా వేరే రూపంగా చేయొచ్చు. థింగ్స్ ద వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ విల్ బి డిఫరెంట్ ఏమో కానండి అప్పటికి ఇప్పటికి. బట్ ఆ క్వశ్చన్ ఇస్తానండి ఎప్పుడు, బికాస్ యాజ్ అ లీడ్ క్యారెక్టర్గా ఐ ఆల్సో షుడ్ టేక్ సమ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది మైండ్. సో అట్లా, అంతేగాని ఒక క్వశ్చన్ అనేది ఇవ్వాలి అంటే ఉంటేనే బాగుంటుందని. బికాస్ ప్రొడ్యూసర్కి చెట్లోంచి ఏం డబ్బులు కావండి, వాళ్ళు కష్టపడి తెచ్చుకోవాల్సింది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ప్రొడక్షన్ విలువలు ఎందుకు తెలుసు అంటే, నేను ఫస్ట్ సినిమా ఎంటర్ అవటం కాడి నుంచి చాలా మై ఫ్రెండ్స్ సపోర్టెడ్ బై మై ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అంతా కలిసి కష్టపడి నన్ను, నా ఆశని నెరవేర్చడానికి, అంటే నా ఐ వాంటెడ్ టు బికమ్ హీరో అనేది మైండ్లో బాగా గట్టిగా ఉండింది కాబట్టి అందరిది, ఎవ్రీబడి ర్యాలీడ్ బిహైండ్ మీ అండ్ మేడ్ ఎ మూవీ. సో నాకు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎంతో కొంత ఫ్రమ్ డే 1 నాకు ఐడియా ఉంది. సో అందుకని అట్లా జరిగింది. సమ్ క్వశ్చనింగ్ ఉంది దే. ఓకే, అది పెద్ద ఇష్యూ. యా, ఇప్పుడంటే ఏంటో మల్టీ స్టారర్ మూవీస్ అంటున్నారు, కానీ నాకు తెలిసి మీరు అప్పుడులోనే మల్టీ స్టారర్ మూవీస్ ఎక్కువ చేసిన హీరో మీరే. మ్యాక్సిమం అందరు హీరోస్ కాంబినేషన్స్ అప్పుడున్న స్టార్ హీరోస్తో వర్క్ చేస్తూనే వచ్చారు, అవును కదా? ట్రెండ్ సెట్ చేసింది మీరే. అట్లా నేను కదా, ట్రెండ్ ఉన్నాయి, మల్టీ స్టార్స్ ఎప్పటి నుంచి ఉన్నాయని. బట్ నాకు నచ్చింది ఎందుకంటే, నేను చెప్పా కదా, ఐ లుక్ ఫార్వర్డ్ ఫర్ మల్టీ స్టార్స్ బికాస్ ఇతర ఆర్టిస్టులు కలిసి చేయటం, వాళ్ళని కలవటం, వాళ్ళతో ఇంటరాక్ట్ అనేది నాకు చాలా ఇష్టం. అంటే త్రూ మూవీస్, త్రూ సినిమా. ఓకే, అందుకని నాకు ఎప్పుడు ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మల్టీ స్టార్స్. ప్లస్ నాకు ఎందుకు మల్టీ స్టార్స్ బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనిపిస్తుంది. స్పాన్ కానీ, సబ్జెక్ట్ ఇది కానీ. ఇప్పుడు నేను చేసిన ఉంటుంది కథ, హనుమాన్ జంక్షన్ కానీ, పెళ్ళం వెళ్తే కానీ, శ్రీకాంత్తో యమగోళ్ళు మళ్ళీ మొదలు చేశాను, మళ్ళీ జగపతి బాబు గారితో చేశాను. ఇట్ వాజ్ ఆల్వేస్ నైస్ లైక్ ఆన్ ద సెట్స్, సో మెనీ పీపుల్, ఇట్ చాలా బాగుంటుంది, ఫన్, దట్స్ మోర్ ఫన్ ద సెట్స్. ఇప్పటికి ఇదే ఫ్రెండ్షిప్ ర్యాప్ మెయింటైన్ అవుతుందా? మీరు మల్టీ స్టార్ చేసిన హీరోస్ లైక్ శ్రీకాంత్ గారు, జగపతి బాబు గారు. కాదు అంటే, నేను ఐఎమ్ వెరీ ప్రైవేట్ పర్సన్, నేను పెద్ద సోషల్లీ ఐఎమ్ నాట్ యాక్టివ్. ప్లస్ బట్ ఐ నో ఐఎమ్ జస్ట్ వన్ ఫోన్ కాల్ అవే. అంటే ఎవ్రీడే కలవకపోవచ్చు, ఎవ్రీడే మీట్ అవ్వకపోవచ్చు. నాకు అంటే ఆలీ గారు కానీ, శ్రీకాంత్ గారు కానీ, వీళ్ళందరూ బాగా, అంటే చాలా దగ్గరగా వర్క్ చేశారు, బాగా దగ్గరగా చూశానండి, దగ్గరలో చూశాను, బాగా క్లోజ్గా ఉంటామండి. జస్ట్ వన్ ఫోన్ కాల్ అవే అండి. నాట్ దట్ ఎవ్రీడే వీ మీట్ ఆర్ ఎవ్రీడే వీ టాక్. అంటే ఎవరి లైఫ్లో వాళ్ళ ప్రయారిటీస్, వాళ్ళ పనులు ఉంటాయి కదండి, ఎవరు ఖాళీ కూర్చోరుగా. సో బిజీగా ఉంటున్నాం అందులో.
సో మల్టీ స్టారర్స్ అంటే బాగా ఇష్టం అని చెప్తున్నారు, Yeah, yeah. అప్పటి నుంచి చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా తర్వాత ఇన్ కేస్ సూపర్ డూపర్ హిట్ అని బయట వచ్చేసింది టాక్ గట్టిగా. ఆడాలి, మంచిగా ఆడాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, చిరంజీవి గారు వాళ్ళతో ఎక్స్పెక్ట్ చేయొచ్చా తొట్టింపుడు వేణు గారిని? కాదండి, ఇప్పుడు అదే చెప్తాను కదండి, ఎనీబడి హూ కమ్స్ టు మీ ఐఎమ్ వెరీ లో, వెరీ హంబుల్. మీకు నా మీద నమ్మకం ఉంటే చేద్దామని అంటాను. ఐ ఆల్వేస్ గివ్ దమ్ ద ఆప్షన్. నా మీద నమ్మకం ఉంది, ఈ సబ్జెక్ట్ అంటే వాట్ ఐ మీన్ టు సే, వాట్ ఐ మీన్ ఇస్ లైక్ ఈ సబ్జెక్ట్, ఈ క్యారెక్టర్ నేను సూట్ అవుతాను మీరు అనుకుంటే చేద్దాం. ఐ లీవ్ ద డిసిషన్ టు దెమ్. బికాస్ ఇప్పుడు ఒక డైరెక్టర్ కానీ ప్రొడ్యూస్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ని ప్లాన్ చేసేది కానీ డిజైన్ చేసేది కానీ, సో దీల్ హ్యావ్ బెటర్ ఐడియా మోర్ దెన్ మీ అనేది నా అభిప్రాయం కాబట్టి వాళ్ళకి ఇస్తాను ఆ చాయిస్. మీకు నమ్మకం ఉందంటే లెట్స్ డూ ఇట్. అండ్ ఐ విల్ బి థ్రిల్డ్ అండ్ డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ ఐ విల్ బి థ్రిల్డ్. ఐ టోల్డ్ యూ కదా, మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇట్ విల్ బి ఫన్ ఆన్ ద సెట్స్ టు వర్క్ విత్ సో మెనీ పీపుల్, సో మెనీ స్టార్స్. ఇంట్రెస్టింగ్ అండ్ చాలా నేర్చుకోవచ్చు. ఓకే, అబ్బో చాలా నేర్చుకోవచ్చు. బట్ యాజ్ యాక్టర్గా మీకంటూ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, హ్యావ్ టు డూ విత్ హిమ్, లైక్ ఒక మెగా స్టారో, ఒక పవర్ స్టారో, ఒక స్టైలిష్ స్టారో, ఒక సూపర్ స్టారో, ఒక రెబల్ స్టారో. లేదండి, నాకు యాజ్ అన్ ఆర్టిస్ట్గా మంచి సినిమాలు అవకాశం దొరికితే చాలు, అంతవరకు నేను ఆశపడతానండి. రాసి పెట్టుంటే ఐ విల్ బి ది హ్యాపీయెస్ట్ పర్సన్. ఎన్నో ఆశలు ఉంటాయి, మంచి సినిమాలో అవకాశం దొరికితే భగవంతుడు దయవల్ల అదే చాలు అనుకుని. ఐ టోల్డ్ యూ కదా, ఐఎమ్ వెరీ సింపుల్ పర్సన్. సార్ ఇంత సింపుల్గా ఉంటారు, కెమెరా ముందు అన్ని నవ్వులు ఎలా పండిస్తారు అసలు మీరు? అయ్యో, ఆన్ కెమెరా అంటే వచ్చేస్తుందా? అదేం లేదండి, అంటే యాక్చువల్గా చెప్పాలంటే నా దృష్టిలో ఎంటర్టైన్ చేయడం చాలా కష్టం. చాలా కష్టం, అదే చెప్తుంది. ఎందుకంటే టైమింగ్ కానీ ఇది కానీ, అంటే ఇట్స్ నాట్ ఎంటర్టైనింగ్ పీపుల్ ఇస్ వెరీ టఫ్ అని నా అభిప్రాయం. చాలా అంటే దాని వెనకాల చాలా వర్క్ ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఓకే, దేర్ ఆర్ సర్టన్ మూడ్స్ ఇన్ ద మూవీ వేర్ పీపుల్ రియాక్ట్. ఇక్కడ నా నవ్వు అనేది ఇప్పుడు ఎవడు మామూలుగా ఉన్నట్లు ఉండి ఏదో చెప్పాడు కానీ అని థియేటర్లో ఎవడు నవ్వడు. షట్ రియలీ దే షుడ్ బి ఇన్వాల్వ్, అంటే దే షుడ్ ఫీల్ దట్ రియల్లీ యూనో మన దే లవ్ టు, అంటే దే ఎంజాయ్ ఇట్ అనమాట. అది నేను చెప్తాను కదండి, ఒకటి అగైన్ సీను, ఆర్టిస్టులను బట్టి డైలాగ్స్ అన్నీ ఉంటాయి, ఆ సీన్ పండించడం అనేది. యా, డెఫినెట్లీ ఎంటర్టైన్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ థింగ్స్ అండి. ఎంటర్టైనింగ్ పీపుల్ అనేది ఇస్ వన్ ఆఫ్ ది టఫ్ జాబ్. ఇంతమందిని ఎంటర్టైన్ చేశారు కదా ఇన్ని ఇయర్స్, అదేనండి, రియల్ లైఫ్లో ఎప్పుడన్నా లేదండి బాధపడిన సందర్భాలు ఉన్నాయా వేణు గారు? అయ్యో, మనిషి అన్న తర్వాత అన్నీ ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో. మనిషి అన్న తర్వాత అన్నీ ఉంటాయండి, అన్నీ ఉంటుంది, నవ్వులు ఉంటాయి, బాధలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. దెర్ విల్ బి సో మెనీ ఇష్యూస్, బట్ యూ హ్యావ్ టు మూవ్ ఆన్. సి, బాధపడటం అనేది కాదు ఇష్యూ, అక్కడి నుంచి ఎంత తొందరగా యూ ఆర్ మూవింగ్ ఆన్ అనేది. లైఫ్ ఇస్ ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్. అంటే అన్నీ మనం అనుకున్నట్లు ఏం జరగవు, ఎంత తొందరగా దాంట్లోంచి బయటకు వచ్చి మనం మూవింగ్ అహెడ్ అనేది ఇంపార్టెంట్. సో అది, సో ప్లస్ అవన్నీ మనం జ్ఞాపకం పెట్టుకోవడం ఏం ప్రయోజనం అండి? ఇట్స్ ఓకే, నో బిగ్ డీల్. సార్ రియల్ లైఫ్ని ఇన్వాల్వ్ చేస్తారా సార్ పర్సనల్గా మీరు? అయ్యో, రియల్ లైఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్ అండి. దట్స్ వాట్ అగైన్ ఐ టెల్ మై, అంటే హూమ్ ఎవర్ వాళ్ళకి ఎవరికెవరు కన్ఫ్యూషన్ ఉందో ఐ ఆల్వేస్ ట్రై టు క్లియర్ దెమ్. రియల్ లైఫ్ ఇస్ డిఫరెంట్, రియల్ లైఫ్ ఇస్ డిఫరెంట్. రియల్ లైఫ్ అనేది ఒక కథ. సో డెఫినెట్లీ హౌ కెన్ యూ దిస్ థింగ్ రియల్ లైఫ్ దానికి అది ఇట్స్ వన్, ఒక మూవీ అనేది ఒక ఇట్ ఎంటర్టైన్స్ యూ, దాన్ని మన ఎంటర్టైన్మెంట్ వాల్యూగానే తీసుకోవాలి. దాన్ని రియల్ లైఫ్గా మనం భావించి చేయడం కూడా కరెక్ట్ కాదు, నా ఒపీనియన్. ఓకే, మూవీస్ జస్ట్ దేర్ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఓకే అంతే. సార్ ఏ మెన్కైనా కానీ రియల్ లైఫ్లో లేదా పర్సనల్ ప్రొఫెషనల్, ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది ఉండాలి అంటే మెన్ పక్కన ఉమెన్ సపోర్ట్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. అలా మేడం సపోర్ట్ మీ రియల్ లైఫ్లో ఎలా ఉండేది సార్? అయ్యో, యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా వెరీ సక్సెస్ఫుల్, అట్లా కాదు. యాజ్ ఎ యాక్టర్గా యువర్ ఇన్ టు నెక్స్ట్ లెవెల్ అసలుకి. అట్లా కాదు రోషన్, అంటే సి, అంటే మీరు చెప్పేది బ్రాడర్గా క్లాసిఫై చేసుకుంటే వాట్ ఈస్ అ వైఫ్స్ రోల్ ఇన్ యువర్ మేజర్ రోల్ ఇన్ అవర్ లైఫ్. 100% credit I'll give to my wife, because ఇల్లు కానీ పిల్లల్ని చూసుకోవటం కానీ అన్నీ ఎవ్రీథింగ్. నేను ఎందుకంటే ఐ ట్రావెల్ అలాట్, ఐఎమ్ బ్యాడ్లీ అవైలబుల్. సో 100% credit goes to
మై వైఫ్ రేపు కిడ్స్ బాగా చేసిన మంచి ప్రొఫెషనల్ అదే సక్సెస్ఫుల్ ఒక ఇల్లుని అంటే మనకి మైండ్లో ఒక మేజర్ ఇట్స్ నాట్ అ జోక్ అండి 24/7 ఇల్లు రన్ చేయటం పిల్లల్ని చూసుకోవటం అనేది అసలు నాట్ అట్ ఆల్ అ జోక్. ఇట్స్ మన ఏదో చాలా ఏముంది అనుకుంటాం. అవును. అబ్బో ఇట్స్ నాకు అన్నిటికన్నా టఫెస్ట్ జాబ్ అదే అనిపిస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే అన్నిటికన్నా టఫెస్ట్ జాబ్ అదే అనిపిస్తుంది. ఎందుకంటే మా మదర్ని చూశాను, నేను మా సిస్టర్ని చూశాను, నా వైఫ్ని చూస్తున్నాను. నాకు అందుకని ఐ ఆల్వేస్ హ్యావ్ ద గ్రేటెస్ట్ రెస్పెక్ట్ ఫర్ లేడీస్ అండి. ఐ ఆల్వేస్ వైఫ్ అని కాదు, ఐ ఆల్వేస్ హ్యావ్ గ్రేటెస్ట్ రెస్పెక్ట్ ఫర్ లేడీస్ అండ్ దే షుడ్ అండ్ దే విల్ ఆల్వేస్ ప్లే అన్ ఈక్వల్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యువర్ లైఫ్. లవ్ మ్యారేజ్ సార్, అరేంజ్ మ్యారేజ్? నేను ఐ మ్యారీడ్ ఇన్ మై రిలేటివ్ అండి. మా ఇంట్లో చుట్టాల్లోనే పెళ్లి చేసుకున్నాను కాబట్టి సో రెండు అయి ఉండొచ్చు. ఓకే. చాలా బాగా చెప్తున్నాను సార్ ఆన్సర్ అసలు నిజంగా. లేదు వాస్తవం, నేను ఏది నిజం అదే చెప్తున్నాను. Hmm. ఏది నిజం అదే చెప్తున్నాను. అందుకే యువర్ ఇంటూ సక్సెస్ఫుల్ యాక్టర్, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అని చెప్పింది నేను ఫస్టే. లేదు రోషన్, అదే లేదు వాస్తవం చెప్పుకుంటాం. కిడ్స్ వాట్ దే ఆర్ డూయింగ్ సార్ రైట్ నౌ? నాకు ఒక పాప ఒక బాబు. పాప ఇస్ ఇన్ ద 12th grade అండ్ బాబు ఏమో 10th grade. ఓకే. ఎక్స్పెక్ట్ చేయొచ్చా వేణుగారు లెగసీ మళ్ళీ ఇండస్ట్రీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా బాబు? నో క్లూ అండి, జస్ట్ వెరీ యంగ్, సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్లూ. సార్ ఇంత హైట్ ఉంటారు, ఇంత గ్లామర్గా ఉంటారు, ఆ లేడీ ఫ్యాన్స్ ఎక్కువ ఆ రోజుల్లో, ఇంత మీడియా కూడా లేదు, ఇంత ఎక్స్పోజర్ లేదు అసలుకి ఆర్టిస్టులకి, మీ మీద పడతారు. అప్పుడు అంతా థియేటర్స్కి వెళ్తుంటారు మీరు, సక్సెస్ మీట్లకి. మీ సినిమాలంతా 100 రోజులు 175 రోజులు ఆయన రోజులు ఉన్నాయి. వేణుగారికి ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? లేదు నాకు అసలు బయట ప్రపంచం తెలియదండి. అసలు నేను ఎవరితోటి నాకు అసలు ఏం తెలియదు అసలు. ఐ డోంట్ నో. ఐ రియలీ నాకు అసలు ఎప్పుడు కనెక్షన్ లేదండి అసలు బయట ప్రపంచంతో. అంటే సార్ నన్ను పిఏగా పెట్టుకోండి సార్. సో అసలు చెప్పా కదా, ఒక బావిలో కప్పలా ఉండేవాడిని. ఓకే. ఇలా ఉంటే బిజినెస్లో సక్సెస్ ఎలా అయ్యారు సార్ మీరు? అక్కడ అంతా రఫ్గా ఉండాలి కదా మరి. అదే నేర్చుకున్నాను. ఓకే. ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ప్రపోజల్స్ అనేది నాకు తెలియదు కానండి. నాకు అంటే మీరు చెప్తా ఉంటే జ్ఞాపకం వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా లేడీస్ వచ్చి ఏం బాబు మీకు పెళ్ళయిందని ఫస్ట్ అడుగుతారు. అది లాస్ట్ 2 years ముందు కూడా అడుగుతూ ఉన్నారు చాలామంది. ఓకే. ఎక్కడికి వెళ్ళినా ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ కాదు, ఎక్కడన్నా రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఇది ఎక్కడైనా వెళ్ళినా కూడా కొంచెం ఎల్డర్లీ లేడీస్ ఉంటారు. బాబు మీకు పెళ్ళయిందా అని అడుగుతారు ఫస్ట్. అవ్వలేదని చెప్తారు కదా మీరు. పెళ్ళయింది, ఓకే. నాకు 2 పిల్లలు. అంటే వాళ్ళు అంటే ఐ టేక్ ఇట్ యాజ్ కాంప్లిమెంట్. ఓకే. ఆర్ వేణులాంటి ఒక మంచి కుర్రాడు మనకు కూడా అల్లుడిగా వస్తే బాగుంటుందేమో అనుకుంటున్నారేమో. సూపర్. మేబీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు తెలీదు. ఐ డోంట్ నో, నాకు అందుకు నవ్వు వస్తూ ఉంటుంది. బాబు నీకు పెళ్ళయిందని అడుగుతారు. అదేంటో అది ఎక్కడికి వెళ్ళినా అది అడుగుతారు. ఓకే. ఐ డోంట్ నో వై. సార్ ఇన్ని సినిమాలు తీశారు కదా సార్, మీకు బెస్ట్ పేరు అనిపించిన హీరోయిన్ ఎవరు సార్? నాకు ఎంతసేపు సీన్ బాగా వస్తున్నా, ఇది బాగా వస్తుంది, అంతేగాని కెమిస్ట్రీ హీరోయిన్స్ అంత పెద్దగా ఎప్పుడు ఆలోచించలేదు. అంత దూరం ఎప్పుడు ఐ నెవర్ థాట్ అబౌట్ ఇట్. సార్ ట్రైలర్లో చూసాం, దీంట్లో కామెడీ పోలీసా లేకపోతే సీరియస్ పోలీసా వేణుగారు? సినిమా చూస్తే తెలుస్తుంది నాకు కూడా. కానీ అంటే ఒక చిన్న కాంప్లెక్సిటీ ఉంది క్యారెక్టర్లో. టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ రివీల్ అవుతుంది. సో ఐ హోప్ ఇట్ హెస్ కమ్ అవుట్ వెల్. నాకు తెలియదు, ఎందుకంటే ట్రైలర్ చూసినప్పుడు చాలా సోషల్ ఎలిమెంట్స్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి మాకు. అంటే నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకోవట్లేదండి. జస్ట్ ఇంకేముంది అన్న 3-4 days ద మూవీ విల్ బి రిలీజింగ్. బట్ ఐ హోప్ అండ్ ఐ థింక్ ఐ అజ్యూమ్ ఇట్స్ కమ్ అవుట్ వెల్ అని. ఇది నా క్యారెక్టర్ వరకు బాగానే వచ్చిండాలి అని అనుకుంటున్నాను. ఓకే. చిన్న టెన్షన్ ఉంటుంది కదండి, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎంటర్ అవుతున్నాం కదా, బాగా రావాలి టెన్షన్ ఉంటుంది కదా. అందుకని ఇట్స్ వెరీ గుడ్ క్యారెక్టర్, నైస్ క్యారెక్టర్, అంతవరకు చెప్పగలుగుతాను గట్టిగా. బట్ ఈ సినిమా తర్వాత వేణుగారు అయితే కంటిన్యూగా మూవీస్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే డైరెక్టర్స్ ఇన్ కేస్ మీకంటూ ఒక రోల్ రాసుకోవాలి అనుకుంటే ఈ సినిమా తర్వాత చాలా మంది డైరెక్టర్స్ అప్రోచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే మనకి సపోర్టింగ్ క్యారెక్టర్స్. ఆనెస్ట్లీ ఐ డోంట్ నో, ఎందుకంటే నాకు తెలియదు. అంటే బికాస్ ఐ టోల్డ్ యూ కదా, లైక్ ఐ హోప్ గాడ్ విల్లింగ్లీ మంచి మంచి అవకాశాలు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం, లెట్స్ సీ. మంచి అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తానండి, తప్పకుండా చేస్తాను. మంచి అవకాశం ఉంటే మంచి అవకాశాలు లేకపోతే ఇంపార్టెంట్ రోల్, కీ రోల్, మంచి అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తాను. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్, మంచి అవకాశాలు అంటే నాకు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సి ఇట్ హస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇట్ హస్ టు అపీల్ టు మీ కదా.
ఒక క్యారెక్టర్ కానీ ఒక ఇది కానీ చెప్తా ఉన్నప్పుడు నేను నన్ను ఊహించుకోగలగాలి. ప్లస్ వాళ్ళకి వాళ్ళని యాజ్ ఐ టోల్డ్ వాళ్ళని అడుగుతాను, ఏమన్నా మీకు నమ్మకం ఉంటే లెట్స్ డూ ఇట్, నాకు నచ్చితే. ఓకే. ఓ మంచి ప్రాజెక్ట్లో అవకాశం దొరుకుతుంటే తప్పకుండా ఐ వుడ్ లవ్ టు డూ ఇట్ అండి. అంటే మంచి ప్రాజెక్ట్ అంటే వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ గుడ్ బ్యానర్, గుడ్ డైరెక్టర్, గుడ్ దిస్ థింగ్, డెఫినెట్లీ ఐ లవ్ టు డూ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పా కదా మీకు చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ నుంచి, అందరూ కొత్త వాళ్ళు, బట్ ఐ లవ్ ద క్యారెక్టర్, ఐ లవ్ ద మూవీ, ఐ లవ్ ద స్క్రిప్ట్. సో వాట్ ఐమ్ సేయింగ్ మంచి అనేది అది, దట్స్ వాట్ ఐ మీన్. గుడ్ ప్రొడక్షన్ హౌస్, గుడ్ వాల్యూస్, గుడ్ దిస్ థింగ్. సినిమా కోసం, సినిమాని ప్రేమించి తీసేవాళ్ళు మంచి ఏదంటే డెఫినెట్లీ చేస్తారు. When I say మంచి అంటే ఇట్స్ నాట్ లైక్ బిగ్ స్మాల్ కాదు, ఎనీథింగ్ కొత్త డైరెక్టర్స్ అయినా. ఎనీథింగ్. ఇది చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ నేను చేసే కొత్త డైరెక్టర్. ఓకే. శరత్ మండవ కొత్త డైరెక్టర్ అండి. డైరెక్టర్కి ఇదే చేశారు, బిఫోర్ చేశారు. ఇదే ఫస్ట్ సినిమా. లేదు, బిఫోర్ చేశారు సార్. తెలుగులో ఇదే ఫస్ట్ సినిమా. తెలుగులో, తమిళ్లో చేశారు. తమిళ్లో చేశారు, బట్ తెలుగులో ఇదే ఫస్ట్ సినిమా. సో నాకు తెలుగుకి కొత్తే కదా ఆయన. తెలుగుకి ఆయన కాదు, ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి. ఆయన హీ హెస్ వర్క్డ్ ఇన్ వేరియస్ దిస్ థింగ్, యాజ్ ఎ రైటర్గా, యాజ్ ఎ డిఓపిగా, యాజ్ ఇదిగా. అంటే నేను అది నవ్వుతా చెప్తా ఉంటాను అనమాట, నువ్వు డైరెక్టర్ కాదు వేసుకోవాల్సింది సకల కళా వల్లవన్ అని. తెలుగులో ఏమంటారు, తమిళ్లో సకల కళా వల్లవన్ అంటారు. నవరస 10-12 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్. సో అందుకని బట్ యాజ్ టెక్నికల్గా తెలుగు సినిమా ఫస్ట్ సినిమా. సో అగైన్ బ్యాక్ టు మూవీస్ కాబట్టి, ఇండస్ట్రీకి వచ్చేసారు కాబట్టి, యాజ్ యాక్టర్గానే ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా సార్, లేకపోతే ఇంకేమైనా ప్రొడక్షన్ సైడ్, తొట్టెంపూడి ప్రొడక్షన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అదేం లేదండి. అంటే ఫ్రమ్ ద బిగినింగ్ అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్ ఐ వాజ్ ఆల్వేస్ ఇంటు ద ప్రొడక్షన్ సైడ్. అదేం పెద్ద ఇష్యూ కాదు. నేను యాజ్ బేసికల్గా యాజ్ అన్ ఆర్టిస్ట్గా ఇంకా చాలా చేయాల్సి ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఓకే. సో ప్రస్తుతానికి ఆర్టిస్ట్గానే కాన్సన్ట్రేట్ చేద్దామని ఉందండి నా మనసులో. సో నెక్స్ట్ సినిమాలో మేము తొట్టింపూడి వేణు గారిని, వడ్డే నవీన్ గారిని ఒకే సినిమాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో. డైరెక్టర్స్ కథ రాసుకుంటున్నారు. ఐ ఆనెస్ట్లీ ఐ డోంట్ నో అండి. నేనే చెప్పా కదండి, నాకు మంచి రోల్, మంచి సినిమా అవకాశం అయితే డెఫినెట్గా విత్ ఎనీబడి ఐఎమ్ రెడీ టు వర్క్ విత్ ఎనీబడి అండ్ ఎవ్రీబడి. ఇట్ హాస్ టు బి వెరీ గుడ్ రోల్. ఓకే. ఇట్ హస్ బి నైస్, బాగుండాలి రోల్, బాగుంటే అంతే. ఇప్పుడు హనుమాన్ జంక్షన్ కథ నాకు చెప్పినప్పుడు అసలు నాకు అనిపించింది ఇది డెఫినెట్గా ఈ క్యారెక్టర్ సినిమాని క్యారీ చేసుకుంటూ వెళ్ళిపోతుందని. అంటే అంత ఫన్. సి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మూవీ ఈజ్ లార్జర్ దాన్ ఎవ్రీబడి అండి, లార్జర్ దాన్ ఎనీథింగ్. ఎస్. ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో థియేటర్కి ఎప్పుడు వెళ్తారండి, సినిమా బాగుందనగానే వెళ్తారు. సో సినిమా బాగుండాలి. ఓకే. ఆర్టిస్టులు ఎంతోమంది ఉన్నారు. సో ఇన్ ఫ్యూచర్ వేణు గారిని ఒక బిజినెస్ మ్యాన్, ఒక యాక్టర్గానే చూడొచ్చా, లేకపోతే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది కాబట్టి ఒక పొలిటీషియన్గా కూడా చూడొచ్చా, అవతారం కూడా ఏమన్నా? ప్రస్తుతానికి ఏమి లేదు మైండ్లో. ప్రస్తుతానికి ఆర్టిస్ట్గానే ఇంకా కొన్ని చెయ్యాలి అనేది నా మైండ్లో. ఇంకా అసలు వేరే ఏమీ ఐడియా లేదు ప్రస్తుతానికి, అయితే ఏమీ ఐడియా లేదు. ఓకే. డెస్టినీ యూ డోంట్ నో. అంతే. సూపర్. నాకు ఇప్పుడున్న మైండ్ సెట్ అయితే బి అన్ ఆర్టిస్ట్ అనేది చెప్తుంది నా మైండ్. సూపర్ సార్. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్క డైలాగ్ మీ సినిమాలో ఏదైనా ఒకటి ప్లీజ్. హనుమాన్ జంక్షన్లో ఒక డైలాగ్ ఉంది, నేను ఏ చేసినా చిరిగి శాట్ అంత అవుతుందో ఏదో ఉంటుంది సంథింగ్ అది. ఓకే. అది నా రియల్ లైఫ్లో కూడా అట్నే ఫాలో అవుతా ఉంది. అందుకు నవ్వుకుంటా నేను. ఏదో ఒక పట్టాన అవ్వదు, అవుతుంది, ఏదో ఒక పట్టాన అవ్వదు, దానికి రకరకాల మలుపులు తిరుగుతూ ఉంటాయి. ఐ విల్ గెట్ ఇట్ వాట్ ఐ వాంట్, అయ్యేటప్పటికి సిరిగి శాట్ అంత అవుతుంది అనమాట. ఎనీవే దట్స్ లైఫ్. సో చినిగి చాట్ అంటే చాప అంత అవుతుంది, చాప అంత అవుతుందో ఏదో అన్న అవుతుందో వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే రోషన్, అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూస్, టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. ఓకే. ఎంజాయ్ వాట్ ఎవర్ యూర్ డూయింగ్. అంతే, యూ గోయింగ్ టు లివ్ ఓన్లీ వన్స్. ఓకే. ఇంత చూశారు కదా లైఫ్లో, వాట్ ఈస్ లైఫ్ అంటే ఏమర్థం అవుతుంది మీకు? ఎప్పుడన్నా ఏం చెప్తారు లైఫ్ అంటే? గేమ్, సమ్ టైమ్స్ యూ విన్, సమ్ టైమ్స్ యూ లూజ్. అంతకుమించి నేను ఎక్కువ ఆలోచించదలుచుకోలేదు, ఎక్కువ కాంప్లెక్షన్ తెచ్చుకోదలుచుకోలేదు. ఓకే. సో వన్ డైలాగ్ ప్లీజ్, లాస్ట్ అండ్ ఫైనల్. వన్ డైలాగ్ ఏదో ఒకటి ప్లీజ్. హనుమాన్ జంక్షన్లో అది ఉంది కదా, దట్స్ మై. యా ప్లీజ్ సార్. ఐ టోల్డ్ యూ, నాకు ఎప్పుడు సీన్ ఇంకా ఎట్లా చేయాలి, ఎట్లా బాగా రావాలి, ఎట్లా బాగా, ఇదే తపన ఉంటుంది కాబట్టి. ఎల్బి గారు ఏదో దెబ్బ తగిలిందో ఏదో అంటూ ఉంటారు. ఒక డైలాగ్ ఉంది, దెబ్బ తగిలితే రక్తం రసం సాంబార్ వస్తుంది ఏంటి అని. మామూలుగా ఫ్లాట్గా ఉంది, ఇది ఎట్లా చెప్తే బాగుంటుంది. సడన్గా దెబ్బ తగిలితే రక్తం కాక రసం సాంబార్ గారుద్దేటి అనేటప్పటికి అందరూ బొళ్ళు మన నవ్వారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ రియాక్షన్. థియేటర్లో డెఫినెట్గా పండుతుందంటే థియేటర్లో కూడా పేలింది. ఓ సూపర్.
సో నిజంగా అట్లా ఇంప్రూవైజేషన్లో కొన్ని ఐ టోల్డ్ కదా, ఒక సీన్ పండటానికి నో ఫ్యాక్టర్స్, దాంట్లో మంది కూడా ఒక భాగం, ఇంప్రూవైజేషన్ పర్ఫార్మెన్స్. సో నిజంగా సార్ కామెడీ టైమింగ్ ఉన్న కమెడియన్స్ చాలా మంది చూసాం, కానీ కామెడీ టైమింగ్ ఉన్న హీరోస్ని చాలా తక్కువ మంది ఉన్నారు ఇండస్ట్రీలో. దట్ యువర్ ఇంటూ ఫస్ట్ సార్. అయ్యో అట్లా కాదండి, ఇట్స్ ఆల్ హౌ ద డైరెక్టర్స్, ద టెక్నీషియన్స్ వాళ్ళు మోల్డ్ చేసుకునేది బట్టే వస్తుంది, మనకు అవుట్పుట్ కూడా వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా ట్రైన్ సార్, పిండే కొద్ది రొట్టి, అంతేనా? ఎస్. ఇన్పుట్ బ్రహ్మాండంగా ఉంటే అవుట్పుట్ కూడా చక్కగా వస్తుంది అని నా నమ్మకం, అంతే కదా. ఇప్పుడు పొద్దున్నే లేచి అమ్మ నువ్వు ఇలా పని చేసుకురా అంటే వాడు ఏం పని చేస్తాడు? ఎస్ఎల్వి ఆఫీస్కి వెళ్ళమ్మా, వెళ్ళి పలానా ఇది ఉంటుంది, పలకలు ఇక్కడ ఉంది ఎస్ఎల్వి ఆఫీస్ పలానా ఏరియాలో ఉంటుంది, ఇవన్నీ ఫీడ్ చేయాలి కదా. అంటే అది చేస్తే కరెక్ట్గా వచ్చేస్తాడు. నువ్వు అక్కడ వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి జస్ట్ ఈ పని చేసుకొచ్చావంటే ఏ ఆఫీస్ ఏంటి చెప్పాలి. అట్లా ఇన్పుట్ అనేది, అంటే మీకు సింపుల్గా చెప్తున్నాను, ఇన్పుట్ చక్కగా ఇస్తే అవుట్పుట్ కూడా అంతే బాగా వస్తుంది. వీ హ్యావ్ కంగ్రాచులేషన్స్ సార్ అండ్ విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ యువర్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సీయింగ్ ఆన్ బిగ్ స్క్రీన్ సార్ రామారావు on 2T. Thank you very much, Roshan. And once again, I'm very sorry that other day I kept you waiting. No, sir. Very sorry, Roshan. మీకోసం ఎన్ని రోజులని వెయిట్ చేయాలి. Ayyo. Thank you very much, Roshan. And God bless you. థ్యాంక్ యూ సార్. We'll meet again very shortly. డెఫినెట్లీ. Yeah. థ్యాంక్ యూ సార్. లవ్ యూ సో మచ్. Thank you very much, Roshan. God bless you. థ్యాంక్ యూ సార్.